Hi friends, this is Salim. Welcome to our YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. Let's begin the session. మన యాప్ట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో ఇప్పటివరకు చాలా టాపిక్స్ కంప్లీట్ చేశాము. అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 1. ఈ టాపిక్స్ అనేవి ఈ యాప్ట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ అనేది ప్రతి ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, దేనికైనా సరే ఈ సిరీస్ చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా ఉంటుంది. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఫస్ట్ ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఒకటి ఫార్ములా బేస్లో చేయొచ్చు, నెక్స్ట్ ఇంకోటి పర్సంటేజ్ మెథడ్లో చేయొచ్చు. ఒక్కొక్కసారి మనకి ఫార్ములా మెథడ్ ఈజీ అనిపిస్తుంది. మ్యాక్సిమం కేసెస్లో పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ లేకుండా చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఫార్ములా బేస్లో చూద్దాం. ఎందుకంటే ఫార్ములా బేస్ కూడా ఒకసారి క్వశ్చన్స్ చాలా డిఫికల్టీ లెవెల్లో ఉంటాయి. ఆ డిఫికల్టీ లెవెల్లో వచ్చినప్పుడు మన జనరల్ ప్రొసీజర్ ఫార్ములా యూజ్ చేస్తేనే ఆ క్వశ్చన్ చేయగలం. మీరు లాజికల్గా పర్సంటేజ్ యూజ్ చేయాలంటే అది సాధ్యం అవుతుంది. కాబట్టి రెండు నేర్చుకుందాం. ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ టెర్మినాలజీ పి అంటేనేమో ప్రిన్సిపల్ అండ్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ పీరియడ్. టీ ఈజ్ నథింగ్ బట్ టైమ్ పీరియడ్. టైమ్ పీరియడ్ మస్ట్ బీ ఇన్ ఇయర్స్. ఇన్ కేస్ ఇయర్స్లో లేకపోతే మనం ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్లో ఇచ్చాడనుకో 75 డేస్ అని ఇస్తాడు, లేదా 73 డేస్ అని ఇస్తాడు. ఈ డేస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే 73/365 చేస్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ అంటాడు. ఈ మంత్స్ని మనం ఏం చేయాలి? ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే 6/1 ఇయర్కి ఎన్ని మంత్స్? 12 మంత్స్. 6/12 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇయర్స్. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టైం పీరియడ్ ఇప్పుడు ఇయర్లోనే ఉండాలి. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎందులో ఉండాలి? పర్ యానంలో ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టైం అనేది ఎప్పుడు పర్ ఇయర్లో ఉండాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానంలో ఉండాలి. ఒకసారి ఏం చేస్తాడు? 10% హాఫ్ ఇయర్లీ అంటాడు. హాఫ్ ఇయర్లీ మనకు కావాల్సింది ఇయర్లీ కదా. ఇప్పుడు 6 మంత్స్కి 10% అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 20%. ఒకసారి ఏం చేస్తాడు? 5% పర్ క్వార్టర్లీ అంటాడు. 5% పర్ క్వార్టర్లీ. క్వార్టర్లీ అంటే ఎన్ని మంత్స్? 1/4 3 మంత్సే కదా. ఎవ్రీ 3 మంత్స్కి 5% ఇంట్రెస్ట్ తీసుకుంటే 1 ఇయర్కి ఎన్ని మంత్స్? 12 మంత్స్. 3-4 టైమ్స్ పోతుంది. 5/4 20% పర్ యానం. ఈ 2 పాయింట్స్ మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ అనేది జనరల్ ఏది, మీరు దాని గురించి ఆలోచన అవసరం లేదు. టైం పీరియడ్ అనేది ఎప్పుడు ఇయర్లో ఉండాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు పర్ యానంలో ఉండాలి. ఇన్ కేస్ అలా లేకపోతే అకార్డింగ్ టు ద ఫార్ములా బేస్ చేసుకొని మనం ఆ ప్రాబ్లం అని మనం కన్వర్షన్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇక్కడ జనరల్గా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి చెప్పాం కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. నెక్స్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డైరెక్ట్గా ఏమవుతుంది? 1P × 1 + RT/100. వాట్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఈజ్ అమౌంట్? అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంకులో ఒక 10,000 రూపీస్ తీసుకున్నాను. 10,000 రూపీస్ తీసుకున్నాను. ఆ అమౌంట్ నేను తీసుకున్నాను కాబట్టి అదేమవుతుంది? ప్రిన్సిపల్ అవుతుంది. అయితే బ్యాంక్ అతను నాకు ఊరికనే ఇవ్వడు కదా, సంథింగ్ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ఎంత? 10% పర్ యానం. నేను చెప్తాను, నాకు 1 ఇయర్ 2 ఇయర్స్ కావాలి. నేను 2 ఇయర్స్ తీసుకున్నా. టైం పీరియడ్ ఎంత? 2 ఇయర్స్. ఇప్పుడు మనకు 2 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ అయిపోతుంది. ఆ 2 ఇయర్స్ తర్వాత మనం బ్యాంక్కి ఏం పే చేయాలి? మనం తీసుకున్నామని ప్రిన్సిపల్ పే చేయాలి. ఇంకొకటి ఇంట్రెస్ట్ కలపాలి. ఏ ఇంట్రెస్ట్ ఇది? సింపుల్ ఇంట్రెస్ట్. టోటల్ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమంటారు? అమౌంట్ అంటారు. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్
ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతిసారి మనం దేని మీద ఫైండ్ అవుట్ చేస్తారు? ప్రిన్సిపల్ మీద మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతిసారి మనం దేని మీద ఫైండ్ అవుట్ చేస్తారు? ప్రిన్సిపల్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. మనం ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటారు? సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటారు? సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఎగ్జాంపుల్గా ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్ తీసుకున్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum, టైమ్ పీరియడ్ ఈజ్ 2 years. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు నేను చెప్పాను సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మన ఇంట్రెస్ట్ దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి? ప్రిన్సిపల్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 1000లో 10% ఎంత? 100. అంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 100 అయింది. సెకండ్ ఇయర్ మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% కదా. మళ్ళీ 1000లో 10% ఎంత? 100. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది? 100 ఉంది. సెకండ్ ఇయర్ కూడా ఎంత ఉంది? 100 ఉంది. అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు? సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 100. ఓవరాల్గా 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 100 + 100 ఎంత? 200. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ చెప్పడం కోసం ప్రిన్సిపల్ ఏమో 1000 రూపీస్ తీసుకున్నాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10%, టైం పీరియడ్ ఈజ్ 3 years. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఎవ్రీ ఇయర్ మనం ప్రిన్సిపల్ మీద కడతాం కాబట్టి 1000లో 10% ఎంత? 100. సెకండ్ ఇయర్ ఎంత? మళ్ళీ 1000లో 10% 100. థర్డ్ ఇయర్ ఎంత? 1000లో 10% 100. ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేసినా సరే మనం ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ మీద మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాము. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎలా ఉంది? సేమ్గా ఉంది. ఫస్ట్ పాయింట్ 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 100. 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 100 + 100 ఎంత? 200. నెక్స్ట్ 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 100 + 100 + 100 ఎంత? 300. దీన్ని బట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది? ఇక్కడ 100 యాడ్ అయింది, ఇక్కడ కూడా ఏమైంది? 100 యాడ్ అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది? యాడ్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P × 1 + RT/100. మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతిసారి ప్రిన్సిపల్ మీద మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాము. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది? ఈక్వల్గా యాడ్ అవుతుంది. ఈ 5 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇవి మనం ఫార్ములా బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలో ఒక 2 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ చెప్పి దాని తర్వాత మనం పర్సంటేజ్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ ఎలా చేయాలో చెప్తాను. ప్రిన్సిపల్ ఈజ్ 2000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum, time period is 2 years. Find the simple interest. So what is the formula for simple interest? PTR/100. PTR/100. Here principal is 2000 rupees. Next we have to check whether time period is in years or not. Time period is 2 years. Okay, no need to convert it. And rate of interest is 10% per annum. ఇక్కడ కూడా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. 10/100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 22s are 40, 40 10s are 400 rupees. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ప్రిన్సిపల్ ఈజ్ 4000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 5% per annum and time period is 73 days. 73 days. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనం కనుక్కోవాలి. PTR/100 కదా. ప్రిన్సిపల్ ఎంత? 4000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5 per annumలోనే ఉంది, కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. టైం పీరియడ్ ఎంత? 73 days. మనం ఏం చేయాలి? ఈ 73 daysని ఇయర్లో కన్వర్ట్ చేయాలి. 73/365. అప్రాక్సిమేట్గా ఎన్నిసార్లు పోతుంది? 5 times. 73 5s 5 5s 15, 5 7s 35 + 1 ఎంత? 36. 5 times అంటే 1/5 years. 1/5 into 100. ఈ 200 2 zeros 2 years క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 5 5 క్యాన్సిల్ అవుతుంది. సో ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 40 రూపీస్. ఓకే, ఇది ఫార్ములా ద్వారా చేస్తే మనం ఇలా చేస్తాము. ఇప్పుడు మనం ఫార్ములా లేకుండా పర్సంటేజ్ ప్రకారం
ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలో జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్ తీసుకుంటున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum. టైం పీరియడ్ ఈజ్ 2 years. ఫస్ట్ మన ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు పర్సంటేజ్లు ఎంత అనుకుంటారు? 100% అనుకుంటారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇది పర్సంటేజ్ కాబట్టి మొత్తాన్ని మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి. చూడండి నెక్స్ట్ ఇది 10% per annum. ఇక్కడ 1 yearకి 10% అంటే 2 yearsకి ఎంత అవుతుంది? 10% into 2 is equal to 20%. నెక్స్ట్ వాట్ ఈస్ ద అమౌంట్? అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఈజ్ 100 + 20 120%. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు, 100% అనుకుంటారు. ఈసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum ఫర్ 4 years. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1 yearకి 10% అంటే 4 yearsకి ఎంత? 40%. వాట్ ఈస్ ద అమౌంట్? 100 + 40 140%. మొత్తం మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్? ప్రిన్సిపల్ ఈజ్ 100%. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 40%. ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ ఇన్ పర్సంటేజ్ ఈజ్ 140%. అగైన్ ప్రిన్సిపల్ మనకు తెలియదు కాబట్టి 100% అనుకోండి. ఈసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 5% per annum ఫర్ 2 years అని చెప్పా. 1 yearకి 5% అంటే 2 yearsకి ఎంత అవుతుంది? 10% కదా. సో ద అమౌంట్ ఈజ్ 110%. ఇలా మనం ప్రతిదీ పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకుందాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంది, నాకు 10% ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తారు జనరల్గా? 1000 into 1/10% అంటే 10/100. ఈ 0 క్యాన్సిల్ వస్తారు, ఈ 0 క్యాన్సిలేషన్ చేసి 100 ఇలా క్యాలిక్యులేషన్ చేస్తాం మనం. ఇలా క్యాలిక్యులేషన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా 10% అంటే రైట్ సైడ్లో నుంచి 1 పాయింట్, రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ తర్వాత ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి. రైట్ సైడ్లో నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్. 1000లో ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెడితే ఎంత అయింది? 100. ఫర్ ఎగ్జాంపుల్ 400 ఉంది, నాకు 10% కావాలి. 10% జస్ట్ రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెడితే ఎంత అవుతుంది? 40 కదా. ఫర్ ఎగ్జాంపుల్ 350 ఉంది, 350లో 10% ఫండ్ ఇచ్చేవాలి. రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెడితే ఎంత అవుతుంది? 35. ఫర్ ఎగ్జాంపుల్ 40లో నాకు 10% కావాలి. ఎంత అవుతుంది? రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెడితే 4గా. ఫర్ ఎగ్జాంపుల్ 245 నాకు 10% కావాలి. రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెడితే ఎంత అవుతుంది? 24.5. 10% ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ మనం రైట్ సైడ్లో నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెడితే మనకు 10% వస్తుంది. అలాగే సేమ్ నాకు 1% కావాలి. దానికి ఎలా చేస్తాం? 1000 into 1% ఎంత? 100. ఈ 2 zeros క్యాన్సిల్ చేసి 10 ఇలా రాస్తామని. ఈ మొత్తం చేయకూడదు. 1% అంటే ఏం చేస్తారు? రైట్ సైడ్ నుంచి 2 వాల్యూస్ తర్వాత పాయింట్ పెట్టండి. 1000లో రైట్ సైడ్ నుంచి 2 వాల్యూస్ ఎంత అయింది? 1% ఎంత అయింది? 10గా. నాకు 1000లో 1% కావాలి. 1% ఏం చెప్పాను? రైట్ సైడ్ నుంచి 2 వాల్యూస్ ఎంత అవుతుంది? 10గా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100లో 1% రైట్ సైడ్ నుంచి 2 వాల్యూస్ 1. 240లో నాకు 1% కావాలి. రైట్ సైడ్ నుంచి 1 పాయింట్ ఎంత అవుతుంది? 2.4 అవుతుంది. ఓకే, ఇలా మనం పర్సంటేజ్ని ఇలా మనం ఈజీగా కన్వర్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ప్రిన్సిపల్ ఈజ్ 4800. టైం పీరియడ్ ఈజ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum. ఇది మీరు జనరల్గా ఫార్ములా యూజ్ చేస్తే ఎలా ఎంత టైం పడుతుంది, పర్సంటేజ్ ద్వారా చేస్తే ఎంత టైం పడుతుందో ఒకసారి చూద్దాం. ఫార్ములా PTR/100. ఇలా మనం ప్రతిదీ సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది అనమాట. 4800. టైం పీరియడ్ ఈజ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10/100. ఈ 10 క్యాన్సిల్ అవుతుంది, ఈ 00 క్యాన్సిల్ అవుతుంది. 480 into 2 ఎంత వస్తుంది? 960 ఈజ్ అవర్ ఆన్సర్. ఇదే మనం పర్సంటేజ్ ప్రకారం చేయాలి అంటే ప్రిన్సిపల్ పర్సంటేజ్ ప్రకారం ఎంత అవుతుంది? 100% కదా. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ప్రకారం ఎంత అవుతుంది? 1 yearకి 10%, 2 yearsకి ఎంత? 20% కదా.
సో వాట్ ఈస్ ద అమౌంట్ 120%. ప్రాబ్లంలో మనకేమి ఇచ్చాడు ప్రిన్సిపల్ కాబట్టి పర్సంటేజ్లో ప్రిన్సిపల్ ఎంత ఉంది 100%. 100% ఈజ్ 4800. మనకు కావాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 20% కదా. 20% అనేది ఎంత అవుతుంది? ఈ 2 zeros 2 years క్యాన్సిల్ అవుతుంది, క్రాస్గా మల్టిప్లై చేస్తే 48 × 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 960 ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ క్వశ్చన్. ప్రిన్సిపల్ ఈజ్ 1000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 5% per annum, టైం పీరియడ్ ఈజ్ 2 years. ఇప్పుడు డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో ఎంత 5% per annum. 1 yearకి 5% అంటే 2 yearsకి ఎంత అవుతుంది 10%గా. మన ఇంట్రెస్ట్ దేని మీద ఫైండ్ చేస్తారు ప్రిన్సిపల్ మీద. 1000లో 10% ఎంత 100. డైరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమీ ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్. ప్రిన్సిపల్ ఈజ్ 2000 రూపీస్, టైం పీరియడ్ ఈజ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 25% per annum తీసుకున్నాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుందాం ముందు. 1 yearకి 25% అంటే 2 yearsకి ఎంత అవుతుంది 50% కదా. అంటే ఈ టోటల్ 2000లో 50% కనుక్కోవాలి. ఇప్పుడు 100% 2000 అయినప్పుడు 50% అందులో హాఫే కదా. 2000లో హాఫ్ ఎంత అవుతుంది 1000 రూపీస్ ఈజ్ అవర్ ఆన్సర్. క్యాలిక్యులేషన్స్ ఏమీ ఉండవు, జస్ట్ ఈ పర్సంటేజ్ యొక్క వాల్యూస్ మనకు కన్వర్షన్ చేయడం తెలిస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో మనకి అబ్జర్వేషన్ చేయాలన్నమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా, ప్రిన్సిపల్ ఇచ్చాడా, అమౌంట్ ఇచ్చాడా, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ క్వశ్చన్ అనేది 1-2 సార్లు చదివిన తర్వాత, ఆ ప్రాబ్లంను చదివిన తర్వాత మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా, ప్రిన్సిపల్ ఇచ్చాడా, అమౌంట్ ఇచ్చాడా అనేది మనం ఐడెంటిఫై చేసి ఏది ఫైండ్ అవుట్ చేయాలి అది కూడా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఫస్ట్ పాయింట్ చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ మనీ ఈజ్ 250 రూపీస్. ఇక్కడ చూడండి సర్టెన్ మనీ, అది ఎంతో మనకు తెలియదు. అంటే ఏంటిది, ఇది ప్రిన్సిపలే కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ మనీ ఈజ్ 250. అంటే ఈ 250 ఏంటిది సింపుల్ ఇంట్రెస్ట్. పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ 5000 ఈజ్ ఇన్వెస్టెడ్. 5000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఈజ్ నథింగ్ బట్ నేను స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను తీసుకుంటున్నాను. అంటే ఈ 5000 ఏమవుతుంది ప్రిన్సిపల్ అవుతుంది. నెక్స్ట్ ద అమౌంట్ బికమ్స్ 4000. ఇప్పుడు నేను మనీ తీసుకున్నాను, కొంత మనీ తీసుకున్నాను. ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత ఇంత అమౌంట్ అవుతుంది. అమౌంట్ బికమ్స్ 4000 అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది అమౌంట్ అంటే ఏంటిది ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. నేను తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 రూపీస్ ప్రిన్సిపల్ తీసుకొని 1200 రూపీస్ పే చేస్తున్నాను. క్వశ్చన్ ఏం చెప్పొచ్చు 1000 రూపీస్ బికమ్స్ 1200. 1000 రూపీస్ బికమ్స్ అమౌంట్స్ టు 1200 అంటాడు. 1000 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది, ఆ 1000 కాస్త 1200 అయింది కాబట్టి ఇదేమవుతుంది అమౌంట్ అవుతుంది. సో 1000 రూపీస్ తీసుకున్నాను, 1200 రూపీస్ పే చేశాను. ఎక్స్ట్రా ఎంత పే చేశాను 200 రూపీస్ పే చేశాను. నేను ఏదైతే ఎక్స్ట్రా పే చేశానో అదేమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ప్రతి పాయింట్ లాజికల్గా ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోగలిగితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్ మెచ్యూరింగ్ అమౌంట్ ఈజ్ 10,000 రూపీస్. మెచ్యూరింగ్ పీరియడ్, మెచ్యూరింగ్ అమౌంట్ అంటే ఏంది, ఇందులో కూడా మెచ్యూరింగ్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలసీ కడుతున్నాను, 5000 రూపీస్ ఎంతో పాలసీ. మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ నాకు రిటర్న్ వస్తాయి అనమాట. అది పాలసీ కట్టిన వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది అనమాట. మెచ్యూరిటీ పీరియడ్ 1 year 2 years 10 years 15 years ఇస్తాడు. ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనీ మనకు రిటర్న్ ఇస్తాడనమాట. మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ ఏమి ఇస్తాడు, నేను కట్టిన మనీ దానికి ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తాడు. సో మెచ్యూరిటీ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. మీరు క్వశ్చన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈ వీడియోలో నేను కంప్లీట్గా బేసిక్ పాయింట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఫార్ములా బేస్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, నెక్స్ట్ పర్సంటేజ్ బేస్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, దాని తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ 3 పాయింట్స్ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అది కూడా చెప్పాను నేను. మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేస్తారు, ప్రిన్సిపల్ మీద మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది, ఈక్వల్గా యాడ్ అవుతుంది. ఈ బేసిక్ పాయింట్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఫార్ములా బేస్లో ఎలా చేయాలి, నెక్స్ట్ పర్సంటేజ్ బేస్లో ఎలా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆప్షన్ ద్వారా ఎలా చేయాలి, నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ మన ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కావచ్చు ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో తక్కువ టైంలో మనం ఎక్కువ కంటెంట్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.